ఈ ప్రాబ్లం చూడండి. 4 identical metal plates each of area A are separated mutually by a distance d and are connected as shown. Find the capacity of the system between the terminals A and B. ఇక్కడ మన మోటో ఏంటి అంటే మనకి ఇక్కడ ఒక కొన్ని కెపాసిటర్స్ అన్ని కనెక్ట్ చేయబడి ఉన్న సర్క్యూట్ యొక్క టోటల్ కెపాసిటెన్స్ మనం కనుక్కోవాలి. అంటే ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ మనం కనుక్కోవాలి. ఇది మన మోటో. ఇక్కడ పిక్చర్లో కొన్ని ప్లేట్స్ ఏమో బ్యాటరీ యొక్క టెర్మినల్స్కి, కొన్ని ప్లేట్స్ ఏమో ఆ ముందు ఉన్న ప్లేట్స్ యొక్క పక్కన ఈక్వల్ డిస్టెన్స్లో అమర్చారు. అలా అమర్చినప్పుడు అది ఒక కెపాసిటర్ లాగా వర్క్ చేస్తుంది. అలా చేస్తున్నప్పుడు ఈ టోటల్ సర్క్యూట్ యొక్క కెపాసిటెన్స్ మనం కనుక్కోవాలి. సో అది మన మోటో. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఏ క్వాంటిటీస్ ఇచ్చారో చూద్దాం. ప్రతి ప్లేట్ యొక్క ఏరియా ఇచ్చారు, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ప్రతి రెండు ప్లేట్స్ ఎంత డిస్టెన్స్తో సెపరేట్ చేయబడి ఉన్నాయి? డి అనే డిస్టెన్స్తో సెపరేట్ చేయబడి ఉన్నాయి. అప్పుడు కెపాసిటీ ఆఫ్ ఈచ్ ప్లేట్ ఎంత అవుతుంది? సి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఏ బై డి అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ప్లేటు యొక్క కెపాసిటీ ఎప్సిలాన్ నాట్ ఏ బై డి, అండ్ ప్రతి ఒక్కటి కూడా సమానం. ఇప్పుడు మనకి చూడటానికి ఇది కాంప్లికేటెడ్ సర్క్యూట్ లాగా ఉంది, కాబట్టి మనం దీన్ని రిజాల్వ్ చేసి లేదా రీడ్రా చేసి మనం పిక్చర్ యొక్క ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ మనం కనుక్కుందాం. ఇప్పుడు రిజాల్వ్ చేస్తున్నాను ప్రాబ్లమ్ని. నేను ఒకసారి ఇప్పుడు రీడ్రా చేస్తున్నాను ఈ పిక్చర్ని, జాగ్రత్త చూడండి. మధ్య రెండు ప్లేట్స్ బ్యాటరీ కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఏబి అనే ఎండ్స్, బ్యాటరీ యొక్క ఎండ్స్ కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఈ రెండు ప్లేట్స్కి ఆపోజిట్గా ఉన్న రెండు ప్లేట్స్ కామన్గా కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ ప్లేట్స్కి నెంబరింగ్ ఇస్తున్నాను, ప్లేట్స్ యొక్క ఫేజెస్కి నెంబరింగ్ ఇస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి. 1 2 3 4 5 6 7 8 అనుకోండి. మీకు ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ప్లేట్ ఉంది, ప్యారలల్ ప్లేట్ అనుకోండి, ఒక చిన్న ప్లేట్ అనుకోండి. ఈ ప్లేటు ఒక బ్యాటరీ యొక్క ఒక ఎండ్కి ఇలా కనెక్ట్ చేశాను. ఇలా చేసినప్పుడు ఈ బ్యాటరీ ఈ ప్లేట్ మీద కొంత ఛార్జ్ డిపోజ్ అవుతుంది. ఈ విధంగా డిపోజ్ అవుతుంది, అంటే ఆ ప్లేట్ మీద ఛార్జ్ ఇలాగా ఏర్పడుతుంది. సేమ్ అలాగే ఇప్పుడు రెండు ఫేసెస్ని నేను డివైడ్ చేస్తున్నాను. అంటే ఇలాగా డివైడ్ చేసి ఈ రెండింటిని కామన్గా తీసుకువెళ్ళి అదే టెర్మినల్కి కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఏ విధమైన ఛార్జ్ రావడానికి అవకాశం ఉంది చెప్పండి? డిస్ట్రిబ్యూషన్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు కూడా ఇలాగే ఉంటుందన్నమాట. అంటే రెండు ప్లేట్స్ యొక్క ఫేసెస్ ఛార్జ్తో నిండి ఉంటుంది, సేమ్ ఛార్జ్తో నిండి ఉంటుంది. అంటే కాన్సెప్చువల్గా ఈ రెండు పిక్చర్లకి ఎటువంటి డిఫరెన్సు లేదు. ఈ ఫస్ట్ పిక్చర్లో అయినా రెండు ఫేసెస్ మీద ఛార్జ్ డిపోజ్ అయింది, సెకండ్ పిక్చర్లో అయినా రెండు ఫేసెస్ మీద ఛార్జ్ డిపోజ్ అయింది. మధ్యలో ఇక్కడ మనకి ఎక్స్ట్రా కనపడుతుంది ఏంటంటే ఈ కాపర్ వైర్ మాత్రమే. కాపర్ వైర్ నో రెసిస్టెన్స్ కాబట్టి ఇక్కడ సేమ్ పొటెన్షియల్ మీద ఉంటాయి రెండు ప్లేట్స్. కాబట్టి ఈ పిక్చర్ అయినా రెండు ఒకటే. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని నేను ఈ పిక్చర్ దగ్గర అప్లై చేస్తున్నాను. ఈ మధ్యలో ఉన్న 3/4 ఎండ్ని డివైడ్ చేస్తున్నాను. 3 and 4 దీన్ని తీసుకువెళ్ళి కామన్గా ఒక బ్యాటరీ టెర్మినల్ దగ్గర, 5 and 6 ఈ రెండింటిని కూడా తీసుకువెళ్ళి ఒక బ్యాటరీ యొక్క ఇంకొక టెర్మినల్ దగ్గర కనెక్ట్ చేశాను. ఇప్పుడు వాటి ఆపోజిట్ ఫేసెస్ 3కేమో 1 2, 6కేమో 7 8. ఇప్పుడు 1 8 కామన్గా కనెక్ట్ చేయబడినాయి కాబట్టి ఇది కామన్గా ఒక కాపర్ వైర్తో కనెక్ట్ చేస్తున్నాయి ఇలాగా. ఇప్పుడు మీరు పిక్చర్ని జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ C1 C2 C3 అనే 3 కెపాసిటర్స్ మీకు కనపడుతున్నాయి. 1 2 3 4 5 6 7 and 8. ఇక్కడ 3 కెపాసిటర్స్ కనపడుతున్నాయి. ఇవి ఎలా కనెక్ట్ చేయబడి ఉన్నాయో మళ్ళీ ఒక చిన్న కొత్త పిక్చర్ గీస్తాను, అది ఎలా దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, 8th ఎండ్ ఫస్ట్ ఎండ్ కామన్గా కనెక్ట్ చేయబడింది. 8th ఎండ్ ఫస్ట్ ఎండ్
సో అదే ఫస్ట్ అంటే 1 and 2 1 and 2 ఎండ్ మళ్ళీ దేనికి ఉంది 3కి కనెక్ట్ చేయబడి ఉంది. 7 and 8 ఎండ్ ఏమో 6కి కనెక్ట్ చేయబడి ఉంది ప్లేట్కి. ఇప్పుడు 6 and 3 చూడండి, 6 and 3 and 6 ఎలా ఉన్నాయి, రెండు డిఫరెంట్ పొటెన్షియల్ ఎండ్స్ దగ్గర కనెక్ట్ చేయబడి ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను ఇలా గీయచ్చా, ఇది 6 ఇది 3. అలాగే అదే కామన్ పొటెన్షియల్కి ఇంకొక ఎండ్స్ కూడా ఉన్నాయి, ఏంటంటే 4 5. సో ఇప్పుడు నేను ఇంకొక కెపాసిటర్ తీసుకుంటాను, అదే ఎండ్స్కి ఇలా కనెక్ట్ చేసినట్టు అనమాట, 4 5. ఇప్పుడు చూసినట్టయితే పై రెండు కెపాసిటర్స్ అంటే C1 C3 కెపాసిటర్స్ సిరీస్గా కనెక్ట్ చేయబడి ఉన్నాయి కింద ఉన్న C2 కెపాసిటర్తో. ఇప్పుడు పై రెండుని మనం మెర్జ్ చేసేసి కింద దాంతో ప్యారల్గా మెర్జ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు C1 ఈజ్ ఈక్వల్ టు C3 కాబట్టి ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఆఫ్ ఆ రెండు కెపాసిటర్ యొక్క ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఎంత అవుతుందంటే ఏదో ఒక దానికి హాఫ్ అవుతుంది. అంటే C1/2 అన్న అవుతుంది, లేదా C3/2 అన్న అవుతుంది. అసలు మామూలుగా C1 C3 అంటే ε0A/d ε0A/2d అవుతుంది. మీకు ప్రాబ్లం కూడా చేసి చూపిస్తాను. మామూలుగా 1/C13 సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు వాటి యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎలా అవుతుందంటే 1/C13 ఈజ్ ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C3 దట్ ఈజ్ ఈక్వల్ టు d/ε0A ప్లస్ d/ε0A దట్ ఈజ్ ఈక్వల్ టు 2d/ε0A. అప్పుడు C13 ఈజ్ ఈక్వల్ టు ε0A/2d. ఇది దాని ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఫస్ట్ కాంబినేషన్. ఇప్పుడు అది ప్యారలల్ చేస్తుంది, అంటే రెండవ దాంతో ప్యారలల్లో ఉంది. ఇవి రెండు మెర్జ్ చేసాము, మనకు ఒక కెపాసిటెన్స్ వచ్చేసింది. ఇప్పుడు అది రెండవ దాంతో ప్యారల్ C2తో ప్యారలల్గా ఉంది కాబట్టి ఈ రెండు యొక్క కెపాసిటర్స్ కలపాలి. సో ఎఫెక్టివ్ కెపాసిటెన్స్, టోటల్ కెపాసిటెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ C effective ఈజ్ ఈక్వల్ టు C13 ప్లస్ C2 దట్ ఈజ్ ఈక్వల్ టు C13 ఎంత ε0A/2d ప్లస్ C2 ఎంత ε0A/d దట్ ఈజ్ ఈక్వల్ టు 3ε0A/2d. అంటే ఈ సర్క్యూట్ ఇచ్చిన సర్క్యూట్ యొక్క ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ 3ε0A/2d.